ముక్కుసూటి మనిషి, ఇండస్ట్రీ తల్లో నాలుక, అమ్మాయిల కలర్ రాకుమారుడు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఏ యాక్టర్కైనా అంతకన్నా బెస్ట్ కాంప్లిమెంట్ ఇంకోటి ఉండదు. ఇలాంటి క్యారెక్టర్తో రావడానికి బాగా నచ్చిన అంశం ఏంటి దీంట్లో? నాకు ఫస్ట్ షాక్ ఏంటంటే సెట్లోకి వెళ్తే నా ఫోటోకి నాకే దండేసి. మీకు అసలు బేసికల్గా ఏ జోనర్ సినిమాలు అంటే ఎక్కువ ఇష్టపడతారు మీరు? నాకు థ్రిల్లర్స్, కామెడీ, హారరు, యాక్షన్. నాకు ఇమోషనల్, సెంటిమెంట్, ఆయింట్మెంట్లు నచ్చవు. నాకు నచ్చవు. ఓకే. నేను చెయ్యలేను, చూడలేను కూడా. ఓకే. నేను సినిమా చూసాను, పేరు చెప్పను నేను. పేరు చెప్పకూడదని కాదు, గుర్తులేక. నేను నా చిన్నప్పుడు ఇది దూరదర్శన్లో సినిమాలు వేసేవాళ్ళు. ఇది జోక్ కాదు. దూరదర్శన్లో సినిమాలు వేస్తే 7:30కి న్యూస్ బ్రేక్ వచ్చేది, తెలుగు న్యూస్ వచ్చేది. 7:30 to 7:45. సో నేను 6:30కి సినిమా స్టార్ట్ అయింది. ఏం కష్టమో ఏంటో పాపం తెలియదు హీరోకి. సైకిల్ తొక్కడం మొదలెట్టాడు. 7:05కో 6:55కో సైకిల్ మొదలెట్టాడు. దానికి అప్పటికి 32 అవార్డులు వచ్చాయి. ఓకే. ఆడు సైకిల్ తొక్కుతున్నాడు. మా ఇంట్లో జోక్ కాదు. నేను నారాయణగూడ ఏరియాలో ఉంటే మా ఇంటి పక్కన గోవర్ధన్ సేట్ది కిరాణా షాప్ ఉండేది. మా మదర్ ఏదో తీసుకురమ్మంటే నేను నా సైకిల్ వేసుకెళ్ళి ఆ సైకిల్ మీద సామాన్ తీసుకొచ్చేప్పటికి వీడు ఇంకా సైకిల్ తొక్కుతున్నాడు. అంటే వీడికి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాడో తెలియలేదు. నేను మళ్ళీ ఏమనుకున్నాను, వీడు వేసే బాంబే టు కలకత్తా వెళ్తున్నాడేమో అనుకున్నా సైకిల్ మీద. వాళ్ళ ఊర్లోనే బ్రేక్ అని అని న్యూస్ వచ్చింది. న్యూస్లో అన్నీ చెప్పారు, సైకిళ్ళు, బస్సులు, రైళ్ళు అన్నీ చెప్పేశారు. మళ్ళీ మొదలైంది. వీడు ఇంకా అక్కడే ఉన్నాడు. నాకు అప్పుడు జీవితంలో అర్థమైంది ఏంటంటే అలాంటి సినిమాలు చూడటం కూడా వేస్ట్. దానికి 32 అవార్డులు వచ్చాయి. దాని తర్వాత కూడా చాలాసేపు సైకిల్ దొక్కాడు. ఓకే. నేను తర్వాత ఇంకో సినిమా చూసా, నసిరుద్దీన్ షా. ఆయన వెళ్ళి ఓంపూరిని హాస్పిటల్లో బతుకున్నాడా లేదా చూడాలి. ఇక్కడ నేను చచ్చిపోతున్నా కానీ ఆ సంగతి తెలియట్లేదు నాకు. ఈయన నడుస్తున్నాడు, వెళ్ళాడు, అని వచ్చారు. ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. నేనేమనుకున్నా అంటే అలాంటి గొప్ప సినిమాలు నేను తీయలేను, చూడలేను. కాబట్టి నేను ఓన్లీ థ్రిల్లర్స్. అంటే నేను సినిమా ఇండస్ట్రీలో కాదు, సినిమాలు నేను చూడడానికి మొదలెట్టిన టైంలో ఛాలెంజ్, అభిలాష, అది నా చైల్డ్హుడ్ సినిమాలు. బట్ ఈక్వలీ నేను ఇంట్రెస్టింగ్గా చూసింది వేటగాడు. అంటే అప్పటికి నాకు ఊహొచ్చింది రావు చూసిన, అప్పుడు రిలీజ్ అయ్యేప్పటికి నాకు ఊహ రాలేదు. తర్వాత చూసింది వేటగాడు, అరవిరావుడు. ఇది కదా అన్వేషణ, ఇది కదా సినిమా అంటే అని. అందుకని అట్లాంటి సినిమాలే తీయడానికి ఇష్టపడతాను. ఓకే, సూపర్. కానీ ఎవరికి చెప్పనంటే సీక్రెట్ చెప్తా. ఎవరికి చెప్పమ్మా? ప్రేక్షకులు తప్ప. ప్రామిస్. ప్రేక్షకులకి మాత్రం చెప్తా. ప్రామిస్. చెప్పండి. అతను ఇంకా సైకిల్ తొక్కుతూనే ఉన్నాడు. వేణు అమ్మ ఎవరు వెళ్ళాలా చెప్పండి అతనికి. అమ్మ ఎన్నేళ్ళు తొక్కుతాడా సైకిల్, అది విషయం. ఓకే, సూపర్. ఇప్పుడు వస్తున్న ఈ యంగ్ జనరేషన్ వాళ్ళు సైకిల్ తొక్కట్లేదు, నా అదృష్టం. వాళ్ళు మైక్స్ వెళ్తున్నారు. మీరు కూడా సైకిల్ తొక్కి నేను పాటే పాడాను కదా. చాలా మంచిది. సైకిల్ ఈజ్ వెరీ గుడ్. సైకిల్ ఈజ్ వెరీ 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 హెల్దీ. కానీ అనేది అతను ఆ ఊర్లో పల్లెటూరులో తొక్కుతూనే ఉన్నాడు. అలా ఆర్ట్ ఫిలిమ్స్ నాకు నచ్చవు, నాకు అస్సలు నచ్చవు. ఈ మధ్య కాలంలో ఇప్పుడు కాంటెంపరీగా బాగా ఇష్టపడే సినిమా ఇది మీది? చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు 1, 2 అని నేను చెప్పలేను. నేను చాలా ఇష్టపడ్డాను, చాలా సినిమాలు ఉన్నాయి. అంటే అప్పుడు అందరూ డెఫినెట్గా అందరికీ యూనివర్సల్గా నచ్చిన సినిమా దురంధర్. నో టూ వేస్ అబౌట్ ఇట్. ఇట్స్ టెరిఫిక్ ఫిల్మ్, నో టూ వేస్ అబౌట్ ఇట్. అంటే తెలుగులో ఏ సినిమాలు 4 చెప్తే నాకు అన్నీ నచ్చుతాయి. నాకు సినిమా పిచ్చోడు, నాకు అన్నీ నచ్చుతాయి. మీరు వెళ్ళి చూస్తారు థియేటర్కి వెళ్తాను. అంటే వెళ్ళకూడదని కాదు, నేను బికాజ్ ఐ కీప్ ట్రావెలింగ్ అలాట్. ఓకే, అది అబద్ధం. ట్రావెలింగ్ అలాట్ వాళ్ళు చూడరా సినిమాలు. కానీ అంటే నా ప్రాబ్లం ఏంటి చెప్పనా, సినిమాకి వెళ్ళిన తర్వాత నచ్చకపోతే వెళ్ళిపోతాను మధ్యలోంచి లేచి. ఇప్పుడు నేను మధ్యలోంచి లేచి వెళితే అది ఎక్కువ ఎస్టాబ్లిష్ అయ్యే అసహ్యంగా ఉంటుంది. ఓకే, అందుకని నేను సినిమా థియేటర్లకు వెళ్ళాను. ఓకే. మీరు చేసిన సినిమాల్లో మీకు మనసు దగ్గరగా ఉన్న ఒక 2 పిక్ చేయమంటే ఏం చెప్తారు? 2 కాకపోతే 4. 2 ఆడిన సినిమాలు ఏంటివి? నాకు గొప్ప సినిమాలు అనుకుంటున్నాను. ఒకటి నేను చాలా బాగా చేశాను, నటుడుగా నాకు ఇష్టమైన సినిమాలు వైఫ్ ఆఫ్ ఈ వరప్రసాద్, ఇంకోటి దెయ్యం. ఓకే, 2 వాడలేదు. అందుకే ఎప్పుడు మనం ఎక్కువ ఇష్టపడకూడదు. ఓకే.
వాటి గురించి ఎక్కువ ఆలోచించుంటారు మీరు. కాదు కాదు, అది ఆడలేదని ఇష్టపడుతున్నానా లేకపోతే అది నేను ఇష్టపడుతున్నందుకు ఆడలేదు, అదే తెలియదు, చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నా. అఫ్ కోర్స్ మిగతా సినిమాలన్నీ అందరికి ఇష్టపడ్డారు. అంటే హిట్ అయిన సినిమాలు ఇష్టం అని చెప్పకూడదని కాదు, అవన్నీ చాలా ఇష్టం, ఇవి ఇంకా ఇష్టం. ఓకే నాకు నటుడుగా ఇష్టమైన సినిమాలు. ఓకే సూపర్ అండి. థ్యాంక్ యూ. ధర్మ క్యారెక్టర్ విషయానికి వస్తే ఫైనల్గా గాయపడ్డ సింహానికి సంబంధించి ఆడియన్స్కి 2 ముక్కల్లో. నేను ఇది ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను, ఆడియన్స్ మనకన్నా చాలా తెలివిగలవాళ్ళు. ఇప్పటికే వాళ్ళు మే 1 రోజు రిలీజ్ అయ్యే గాయపడ్డ సింహం సినిమా చూడాలా వద్దా అనేది వాళ్ళు డిసైడ్ అయిపోతారు. ఓకే. మనం ఎంత రబ్బింగ్ పాలిషింగ్ చేసినా, ఎంత పాలిష్ కొట్టినా వాళ్ళు డిసైడ్ అయిపోతారు. ఎందుకంటే ఒక ట్రేజరు, ఒక ట్రైలరు, ఒక గ్లిమ్స్ తోటి ఒక అవగాహన వచ్చేస్తుంది. సో నాకు తెలిసి వాళ్ళు ఆల్రెడీ డెసిషన్ తీసేసుకుని ఉంటారు. దాన్ని ఇప్పుడు నేను మళ్ళీ షుగర్ కోటెడ్ మాటలతోటి మేము చాలా గొప్పగా తీసాము, మేము తీసినట్టు ఎవరు తీయలేదని చెప్పాం. కాకపోతే ఒక మంచి స్పూఫ్ కానీ చాలా ఎలిమెంట్స్ ఉన్న ఒక సినిమా, ఒక కామెడీతో కూడిన థ్రిల్లర్ చూడాలి అని మీకు అనిపిస్తే చాలా ఈజీ అడ్రస్ గాయపడే సింహం థియేటర్. చాలా ఈజీ అడ్రస్ గాయపడే సింహం థియేటర్లో మే 1కి రిలీజ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, థియేటర్ టెంపులా థియేటరా ఏంటి? థియేటర్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఓహో, థియేటర్ వేరే చోట కడుతున్నారు, టెంపుల్ వేరే చోట కడుతున్నారు. టెంపుల్కి వెళ్ళడానికి టెంపుల్ దారి ఉంది, థియేటర్కి వెళ్ళడానికి థియేటర్ దారి. సో థియేటర్, ఇప్పుడు నాకు థియేటర్ ఈజ్ క్రియేటివ్ స్పేస్, టెంపుల్ ఈజ్ ప్రార్థనా స్థలం. ఎస్, మీరు ఈ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇంకో హీరో వెళ్ళి థియేటర్ అది నాకు నిజంగా తెలీదు. దండం పెట్టాడు. కాదు వేణు, నాకు నిజంగా ఆ రోజు తెలీదు. శర్వాయిల్పై దండం పెట్టాడు. అప్పుడు అది నేనేమంటున్నానంటే అది తప్పని నేను అంటలేదు. ఇప్పుడు శర్వా పాయింట్ ఆఫ్ వ్యూలో అది తను కరెక్ట్. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కరెక్ట్. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్కహాల్ తాగను, అది నా ఇష్టం, అది తప్పని నా ఉద్దేశం. ఇప్పుడు యూ మే కన్జ్యూమ్ ఎగ్జాంపుల్, అది యూ మే బి రైట్. అలా ఇంకోటి ఏదో నాకు ఇష్టమైన ప్రక్రియ ఉండొచ్చు, అది తప్పని మీకు అనిపించవచ్చు. నా ఉద్దేశం ప్రేక్షకులు చాలా తెలివిగల వాళ్ళు, దయచేసి వాళ్ళకి గుళికలేసి, దీన్ని కస్తూర్బా గుళికలు అంటారు, తీసి జేబులోంచి ప్రేక్షక దేవుళ్ళు, మీరు మహానుభావులు, మహనీయులు నవ్వుకుంటూ ఉంటారు. అంటే మన టైంలో జోకర్ గాళ్ళు అని తెలిసిపోతూ ఉంటుంది. అని నేను ప్రేక్షకుడిగా నేను అనుకునేవాడిని అని చెప్తున్నా ఇది. సో వాళ్ళు అలాగే అనుకుంటారేమో నాకు తెలీదు. సో సినిమా నచ్చితే చూస్తాం, నచ్చకపోతే బతిమాలిన వెంటపడ్డా కాళ్ళ చేతుల ఫ్రీగా వచ్చి మార్నింగ్ షో ఫ్రీ, మీకు చీర కంచం ప్యాంటు చొక్కా ఇస్తామని కూడా రారు. అలాగే సినిమా నచ్చితే టికెట్స్ అన్నీ సోల్డ్ అవుట్ అయ్యా అన్నా కూడా మ్యాట్నీ షోకి నుంచి వెయిట్ చేసి తీసుకుంటాం. సో మన సినిమా మనం వాళ్ళకి ఎలా అపీల్ చేయాలి అనే దాని మీద ఫోకస్ చేయటం మొదలెట్టి టెంపుల్ దేవాలయాలతో దయచేసి కంపారిజన్ చేయొద్దు. బికాస్ టెంపుల్ ఈజ్ ఎ వెరీ పయస్ ప్లేస్. టెంపుల్ చాలా గొప్ప ప్లేస్, సినిమా కూడా, థియేటర్ కూడా చాలా గొప్ప ప్లేస్. రెండింటికి 2 వేరే స్థానాలు ఉన్నాయి. తల్లి భార్య. సూపర్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్ అండి. పెద్ద బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో వెరీ మచ్, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. తెలుగు వన్